మహాత్మా గాంధీ గారికి నా తరఫున, జుక్కల్ నియోజకవర్గ ప్రజల తరఫున, బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యుల తరఫున ఘనమైన నివాళులు అర్పిస్తూ, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఈనాటికి 420 రోజులైంది. 6 గ్యారెంటీలతో పాటు 420 హామీలు ఇచ్చి గద్దెనెక్కినటువంటి కాంగ్రెస్ పార్టీ 420 హామీలను నెరవేర్చే విధంగా, ఇచ్చిన హామీలు నిలబెట్టుకునే విధంగా కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ ప్రభుత్వానికి కళ్ళు తెరిపించే విధంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా గాంధీ మహాత్ముని విగ్రహాలకు వినతి పత్రాలు సమర్పించడం జరుగుతూ ఉంది. వీళ్ళ గురించి మిమ్మల్ని ప్రశ్నించిన రైతులను పోలీసులతో, కాంగ్రెస్ గూండాలతో కొట్టిస్తున్నారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏరు దాటాక తెప్ప తగలేసే రకం. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు నెరవేర్చలేక బీఆర్ఎస్ పార్టీపై నిందలు వేస్తున్నారు. అసలు మహాత్మా గాంధీ పేరుతో గద్దెనెక్కిన డూప్లికేట్ గాంధీలు ఇచ్చిన దొంగ హామీలు వైఫల్యాలను ఎండగట్టాలి. 420 హామీలను నమ్మి ఓటేసిన పాపానికి గొంతు కోసిన ఈ అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇప్పటికైనా మంచి బుద్ధి ప్రసాదించాలని వేడుకుంటున్నాము. దశాబ్దాల పాటు దగాపడ్డ తెలంగాణ బిడ్డలు మళ్ళీ అవే కష్టాలు, అవే కన్నీళ్లలో చిక్కుకుని విలవిలాడుతున్న ఈ వేళ ఈ దద్దమ్మ కాంగ్రెస్ సర్కారుకు 420 హామీలు అమలు చేసే బుద్ధినివ్వాలని మిమ్మల్ని సవినయంగా